ప్రైజ్ ద లార్డ్. ఏసన్న గారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన చదువు గురించి. నెల్లూరు పట్టణం సుబేదార్పేటలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఏసన్న గారు మరి 1వ తరగతిలో చేర్పించారు. అక్కడ ఏసన్న గారిని బాల్యం నుంచి కూడా ఏసన్న గారికి మతిమరుపు, అమాయకత్వం చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ పాఠశాలలో చెప్పేటువంటి పాఠాలు ఆయనకి గుర్తుండేటువంటివి కాదు. ఆయన చదువులో పెద్దగా రాణించలేకపోయాడైనా. కాబట్టి వాళ్ళు తన కుమారునికి ఆ స్కూల్లో సరిగా చదువు చెప్పడం లేదని భావించి ఈ నరసింహులు గారు ఏం చేశారంటే, స్కూల్ లోపం ఇది, ఈ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఏసన్న గారిని సెయింట్ జోసెఫ్ స్కూల్లో నుంచి వీధి బడి ఉంటుంది కదా, రామయ్య బడి అని చెప్పి దానికి మార్చేశారనమాట. అక్కడ కూడా ఏసన్న గారు ఏమి పెద్దగా సరిగ్గా చదువుకోలేదు, స్థిరంగా కొనసాగించలేకపోయాడు ఆయన. కాబట్టి కపాడిపాలెంలో ఉన్నటువంటి పిచ్చేరు బడిలో మళ్ళీ చేర్చారు, 3వ బడి. 5వ తరగతి వరకు అతి కష్టంగా ఏసన్న గారి యొక్క విద్యాభ్యాసం కొనసాగింది. నరసింహులు గారికి కొడుకు మీద ఉన్నటువంటి మమకారంతో ఏసన్న గారికి మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఏసన్న గారు చదువుతున్న స్కూల్లో సరిగ్గా బోధించట్లేదు, వీళ్ళు పాఠాలు బాగా చెప్పట్లేదు అని చెప్పి అందుకే తక్కువ మార్కులు వస్తాయని చెప్పి భావించాడు తప్ప ఏసన్న గారికి ఏదో లోపం ఉంది, ఏసన్న గారు చదవట్లేదని ఎప్పుడైనా అనుకోలేదంట వాళ్ళ నాన్నగారు. అందుకని ఏం చేసాడు, ఏడాది కోటి అంటే సంవత్సరం పాఠశాల మారుతూనే ఉండేవాడు అంట. కానీ ఎన్ని పాఠశాలలు మార్చినా కానీ ఏసన్న గారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క అజ్ఞానం వలన విద్యలో రాణించలేకపోతున్నాడు అనేటువంటి విషయాన్ని తండ్రి గ్రహించలేకపోయారంట. ఏసన్న గారు 6వ తరగతి మరి సెయింట్ పీటర్ స్కూల్లో చదివి ఫెయిల్ అయిపోయాడు. 6వ తరగతి ఫెయిల్ అయిపోయాడంట ఆయన. అయినప్పటికీ 2వసారి కూడా 6వ తరగతి చదివాడంట ఆయన. ఒకరోజు టీచర్ గారు ఒక ప్రశ్నకు జవాబు చెప్పమని చెప్పి ఏసన్న గారిని నిలబెట్టి అడిగారంట. ఏసన్న గారికి ప్రశ్నకు ఆ జవాబు రాక ఆ టీచర్ని ఎదిరించాడంట. అందుకని కోపగించినటువంటి ఆ ఉపాధ్యాయుడు ఏసన్న గారిని చెంప మీద కొట్టాడంట. ఇంకా ఏసన్న గారు తన 2 చేతులతో బలంగా టీచర్ను తోసేసాడంట. టీచర్ గారు కింద పడిపోయారంట. కింద పడిపోయి ఇంకా ఆ టీచర్ బిత్తర చూపులు చూడటంతో బలంగా టీచర్ను తోసేసాడంట ఈయన. ఆ సమయంలో ఈ క్లాసులో విద్యార్థులందరూ కూడా చాలా కోపం వచ్చి ఏసన్నను పట్టుకొని చితక్ కొట్టారంట. టీచర్నే కొడతావా అని చెప్పేసి ఇంకా స్టూడెంట్స్ అంతా కూడా కలిసి ఏసన్న గారిని కొడతాం జరిగిందంట. ఈ విధంగా మరి ఏసన్న గారు చదువులో రాణించలేకపోయారు. 2వసారి కూడా 6వ తరగతి మళ్ళీ ఫెయిల్ అయిపోయారు. ఏసన్న గారి జీవితంలో 6వ తరగతి చదువు ఒక మలుపురాయి అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. 6వ తరగతి పుస్తకాలకు బదులు కొంతమంది విద్యార్థుల వద్ద ఉన్నటువంటి ఆ భూత పుస్తకాలు చదవటం, మరి వాటిలో ఉన్నటువంటి బొమ్మలు చూడటం ఎప్పుడైతే చేశారైనా దానివల్ల మనసులో అలజడి ప్రారంభమైందంట. ఈ పాఠ్య పుస్తకాల మీద మనసును కేంద్రీకరించలేకపోయాడంట. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. 3వసారి కూడా 6వ తరగతి చదవమని చెప్పి తల్లిదండ్రులు ప్రోత్సహించగా, ఇదేమి డిగ్రీ కాదు, 3 సంవత్సరాలు చదవడానికి అని చెప్పి ఏసన్న గారు చదువుకి ఇంకా స్వచ్ఛ చెప్పేయాడంట. ఏసన్న గారు వారి యొక్క వీధిలో ఉన్నటువంటి చిన్న పిల్లలతో ఆటలాడుకుంటూ ఏదో తొంటర పని చేస్తూ ప్రతిరోజు ఇంటి మీద గొడవలు తెచ్చేవాడంట. చదువు లేదు, స్కూల్ లేదు, వీధిలోకి వెళ్ళి ఆడుకుంటూ ఏం చేసాడంటే గొడవలు. ఒకరోజు ఏమైందంటే ఆడుకుంటూ ఒక అబ్బాయికి కిరోసిన్ తాగించాడంట ఏసన్న గారు. ఇంకో రోజు ఏం చేశాడంటే మరి సర్కస్ నేర్పిస్తానని చెప్పేసి ఎత్తైన నుంచి నెక్కించి 2 కాళ్ళు గాల్లో పెట్టమన్నాడంట. ఇంకా బాలు ఏసన్న గారు చెప్పిన మాటని 2 కాళ్ళు గాల్లో పెట్టాడంట, ప్రయత్నించాడంట. కానీ గాల్లో కాళ్ళు ఉండవు కాబట్టి అతను కింద పడిపోయాడు, దెబ్బలు తగిలేసాయి. వెంటనే ఆ యొక్క కింద పడ్డటువంటి ఆ బాలుడి తల్లిదండ్రులు ఏసన్న గారి ఇంటి మీదకి వచ్చారంట, గొడవకు వచ్చారంట. ఈ విధంగా ఏసన్న గారు ప్రతిరోజు ఏదో ఒక తొంటర పని చేయటం, ఇంటి మీద గొడవలు తెస్తుండటంతో ఏసన్న గారు తల్లి విసిగిపోయిందంట. గొడ్డుని బాదినట్లు బాధేదంట, ఇంకా ఎంత చెప్పినా వింటలేదని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఏసన్న గారిలో ఏ మార్పు రాలేదంట. ఆ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సమాధి తోటలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఆ యాచకుల వద్ద బీడీలు, సిగరెట్లు తీసుకుని తాగేటువంటి కూడా. ఒకరోజు ఏసన్న గారు సిగరెట్ తాగేసి వచ్చాడని చెప్పి తల్లికి తెలిసింది. ఇంకా అట్లకర్ర తీసుకుని కాల్చి మోకాళ్ళ మీద ఓతలు పెట్టిందంట. అయినా సరే తొంట పనులు చేయడం కానీ చెడు వ్యసనాలు మానలేదంట. ఏసన్న గారు బాల్యంలోనే ఆ చదువు మానేసాడంట. మానేసి ఇంకా అటు ఇటు తిరగడం, మరి ఇంట బయట ఎక్కడ చూసినా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. గమనించాలి. ఈ చివరిగా ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ప్రతిరోజు కూడా ఏసన్న గారు ఏదో ఒక తొంటర పని చేసి ఇంటికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు దూషించడం, కొట్టడం జరుగుతూ ఉండేది. ఒకరోజు
తల్లి కొట్టేటువంటి దెబ్బలు తట్టుకోలేక ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను అని చెప్పేసి ఏసన్న గారు ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దిక్కులేనటువంటి వాని వలె ఒక రైల్వే స్టేషన్లో ఆ పెన్నా నది దగ్గర అలా తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఆ పెన్నా నదిలో కొందరు పిల్లలు ఈత కొట్టడం చూసి ఏసన్న గారు బ్రిడ్జి మీద నుంచి నదిలో దూకాడంట. ఏసన్న గారికి ఈత రాదు కాబట్టి ప్రమాదంలో చిక్కున్నాడు అనమాట. నీటిలో మునిగిపోతున్న సమయంలో ఈత వచ్చినటువంటి పిల్లలు ఏసన్న గారిని కాపాడారంట. కాబట్టి తనకు అందరూ కూడా ఉండి కూడా దిక్కులేనటువంటి జీవితం జీవిస్తున్నందుకు మానసికంగా ఎంతో కృంగిపోయి మతి స్థిమితం లేకుండా పోయిందంట. పిచ్చోడిలాగా వీధుల్లో సమాధుల్లో తిరుగుతున్నటువంటి సమయంలో దురాత్మ ఏసన్న గారిని ఆవరించాడంట. అందరి పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ కేరింతలు కొట్టాల్సిన వయసులో ఏసన్న గారు దురాత్మ చేత పీడించబడి మతి స్థిమితం లేకుండా వీధుల్లో పిచ్చోడుగా తిరుగుతూ ఉండేటువంటి మంచి బట్టలు వేసుకొని మరి పుస్తకాలు చేత పట్టుకుని స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో ఆయన మాసిపోయిన బట్టలు వేసుకుని చింపుడు జుట్టుతో స్నానం లేకుండా ఆ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వీధుల్లో ప్రతి వీధి నాదైనట్టు హీనమైనటువంటి బ్రతుకు ఆయన బ్రతకటం జరిగిందంట. ఇంటిలో మంచి రుచికరమైనటువంటి వంటలతో అన్నం తినవలసినటువంటి స్తోమత ఉండి కూడా చెత్త కుప్పల వద్ద కుక్కలతో పందులతో పోరాడుతూ అక్కడ వేసినటువంటి ఎంగిలి ఇస్తరాకుల్లో ఉన్నటువంటి మెతుకులు ఏరుకొని తిని ఆకలి తీర్చుకున్నాడు అంట. నైట్ అయిపోతే ఆ రైల్వే స్టేషన్లో పెన్నా నది బ్రిడ్జి దగ్గర పడుకునేటువంటి వాడు అంట. కాళ్ళకి చెప్పులు లేవు. ఆ చెప్పులు లేకుండా నడవటం వల్ల ఏమైందంటే ఆ పాదాలన్నీ కూడా బొబ్బలు కట్టేసి అంటే చీనుకుపోయినటువంటి గుడ్డలు వేసుకుని చింపుడు జుట్టుతోటి రహదారిలో పోయేటువంటి వాహనాలకు పాదచారులకు పిచ్చోళ్ళగా చెయ్యూపి టాటా చెప్పేవాడంట. కొన్ని సందర్భాల్లో తొంటరి పిల్లలు ఏసన్న గారిని కింద పడేసి కొట్టేటువంటి వారంట. ఈ రైలు మిల్లు నడిపించుకుంటూ పిల్లలందరినీ కూడా ఎంతో గౌరవంగా పెంచుతున్నటువంటి నరసింహులు కమలమ్మ దంపతులు ఈ యొక్క ఏసన్న గారి పరిస్థితిని చూసి ఎంతో కృంగిపోయారంట. బలవంతంగా ఇంటికి తీసుకొచ్చినప్పటికి కూడా ఏసన్న గారు తిరిగి మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడంట. ఈ విధంగా చాలాసార్లు జరిగాయంట. తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఏసన్న గారి గురించి పట్టించుకోవటం మానేశారంట. ఏసన్న గారికి మతి స్థిమితం లేకుండా పోయేసరికి మరి కొన్ని రోజులకు నోటి మాట కూడా పడిపోయిందంట. మోగవాడు వల్లే ఇంకా కేకలు వేయచ్చు ఆ చెట్లు ఎక్కి దూకేవాడంట. కడుపు నిండా తిండి దొరకక ఆకలితోటి అలమటిస్తూ నడవలేనటువంటి పరిస్థితి వచ్చి నీరసించి పలుమార్లు పడిపోయేవాడంట. ఊళ్ళంతా గాయాలైపోయి రాత్రిపూట ఎవరైనా సరే ఇంటి ముందు మరి అరుగు మీద ఎవరైనా అరుగుంటే అక్కడ అడుగుని పడుకుని ఉదయాన్నే మళ్ళీ చీపురిచ్చి కొట్టేసేవారంట. ఇక్కడ ఎవడ పుచ్చెడు పడుకుందని చెప్పి తరిమేసేవాళ్ళంట ఉదయాన్నే. ఒకవైపు ఏమో పచ్చిపుళ్ళు బాధ, మరోవైపు ఆకలి బాధ, ఇవన్నీ తట్టుకోలేక ఏడ్చుకుంటూ ఆ పెన్నా నది ఇసుకలో ఉర్లాడేటువంటి వాడు అంటే ఏసన్న గారు. 7 ఏళ్ల పాటు ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితం జీవించిన తర్వాత ఏసన్న గారి ఆరోగ్యం అంతా క్షీణించింది. నోటుకుండా ఆ నోట్లోంచి రక్తం పడటం ప్రారంభమైంది. ఒకవైపు దురాత్మ పీడింపులు, మరోవైపు రక్తపు వాంతులు. ఈ విధమైనటువంటి వేధింపులతో ఏసన్న గారు నరక యాతన అనుభవించాడు. ఏసన్న గారు చిరిగిపోయినటువంటి బట్టల మీద ఆ రక్తపు మరకలతో ఆకలి తట్టుకోలేక అడుక్కునేందుకు ఆ ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో చీపురుతో కొట్టి తరిమేసేటువంటి వారు. ఆకలితో అలమటిస్తూ మరి ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కుంటూ ఏసన్న గారు తింటూ ఉండేటువంటి వాడు. ఏసన్న గారిని గుర్తుపెట్టినట్టు ఆ కాలనీ వాళ్ళంతా కూడా సొంత ఇల్లు ఉంది, పాడి పంటలు ఉన్నాయి, నిమ్మ తోటలు ఉన్నాయి, ఆస్తిపరుడు అయ్యండి కుప్ప తొట్టులు కూడా ఇలాగా మరి విసిరిపారేసినటువంటి ఆ ఎంగిలి ఇస్త్రాకులు మెతుకులు ఏరుకుని తింటావేంట్రా బాబు అని చెప్పి ఏం జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలో ఈ విధంగా అనిపిస్తున్నాడు అని చెప్పేసి అనేటువంటి వారంతా. వాళ్ళ తాత పోతురాజు గారు అప్పుడు ఆ రోజులో తాగిన రక్తం అంతా కూడా నేడు వీడు కక్కుంటున్నాడని చెప్పి మరి కొంతమంది హేళన చేసేవారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, 1 సమూయేలు 2:8 ప్రకారం దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనం స్వతంత్రించ చేయుటకును వారిని మంటిలోని ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభంలో యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. మిగతా భాగం వచ్చే వారం విందాం.